అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియోలో బుడంకాయలతో ఒరుగులు ఎలా చేసుకోవాలో చూద్దాము. మనకు సమ్మర్ వచ్చేసింది అంటే ఊరగాయలు పెట్టుకోవడం, అలాగే ఇలా ఒరుగులు కానీ ఊరమిరపకాయలు కానీ ఇలా చేసుకోవడం ఒక ఆనవాయితీ కదండి. అందులో భాగంగా ఈరోజు మనము బుడంకాయలతో ఒరుగులు ఎలా చేయాలో చూద్దాము. చాలామందికి బుడంకాయలు అంటే ఇష్టం ఉండదు కదండి, కానీ సరైన విధంగా చేసే పద్ధతిలో చేస్తే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ముందుగా బుడంకాయల్ని వాటర్లో వేసి శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బుడంకాయను వచ్చేసి 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేయాలండి. అదే మరి చిన్నకాయ అయితే 2 ముక్కలు చేయండి. ఇక్కడ నావి కొద్దిగా పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 4 ఉప్పులుగా కట్ చేస్తున్నాను. ఈ బుడంకాయలు మనకు అన్ని సీజన్లలో దొరకవు కదండి. దొరికినప్పుడు మాత్రమే వీటిని ఇలా ఒరుగులుగా చేసుకోవాలి. ఇలా ఒరుగులు చేసి పెట్టుకున్నాము అంటే సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వీటిని వేయించుకొని అయినా చేసుకోవచ్చు, లేదు కర్రీ రూపంలో అయినా చేసుకోవచ్చు అండి. వీటితో చేసుకునే టైంలోనే నాకు ఒకటి బాగా సీడ్స్ బాగా ముదిరిన కాయ కనిపించిందండి. ఇందులో సీడ్స్ చాలా బాగున్నాయి. పైన కాయ చూస్తే కూడా కొద్దిగా పండువారినట్లు అనిపించిందండి. ఇవి సీడ్స్కి ఉపయోగపడతాయని చెప్పేసి నేను వీటిని తీసి పక్కన ఉంచుతున్నాను. ఒకప్పుడైతే పొలాల గట్ల వెంట ఈ మొక్కలు చాలా ఉండేవండి. బుట్టలు బుట్టలు కోసుకొచ్చి అమ్మమ్మ వాళ్ళు ఊరబెట్టేవాళ్ళు. మనకు అప్పుడు ఇంట్లో ఎలాగో పాడి ఉండేది, అలాగే కాయలు కూడా బాగా దొరికేవండి. ఇలా ఊరబెట్టేసుకొని 1 ఇయర్ పాటు వేయించుకొని తినేవాళ్ళం. ఇప్పుడు ఇవి అంతరించిపోతున్నాయి కాబట్టి వీటిని మళ్ళీ మనం సాగులోకి తీసుకొద్దాం. ఈ సీడ్స్ని సేవ్ చేసి నెక్స్ట్ ఇయర్ మనం మొక్కల్ని పెంచేద్దాం. కనీసం మనం కొనుక్కొని తినడానికి కూడా ఇవి దొరకట్లేదండి, చాలా కరువు అయిపోయాయి. ఇలా బుడంకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మీకు ప్లాస్టిక్ది కానీ గాజు కానీ ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు వీటిని మజ్జిగలో ఊరబెడదాం రండి. వీటిని ఊరబెట్టడానికి ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు సీసా కానీ తీసుకోవాలండి. వీటిని స్టీల్ దాంట్లో సిల్వర్ దాంట్లో వేయకూడదు, ఎందుకంటే ఇందులో ఉప్పు మజ్జిగ ఉంటాయి కాబట్టి ఆ బౌల్స్కి హోల్స్ పడే అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ 1/2 కేజీ బుడంకాయల్ని తీసుకున్నాము కాబట్టి 1/2 లీటర్ పెరుగును తీసుకొని పల్చని మజ్జిగలా చేసుకోవాలి. ఈ 1/2 లీటర్ పెరుగులోకి మనం లీటర్ నుంచి లీటర్న్నర వరకు నీళ్ళను పోసుకొని ఈ పెరుగుని మజ్జిగలా చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ బీటర్ సాయంతో చేస్తున్నాను. నేను ఈ బీటర్ని మీషోలో తీసుకున్నాను. ఎగ్ బీట్ చేసుకోవటానికి కానీ మజ్జిగను బీట్ చేసుకోవటానికి కానీ కాఫీ చేసుకోవటానికి కానీ చాలా ఈజీగా ఉందండి. మజ్జిగ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకే 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి. ఇందులో ఉప్పు కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే బుడంకాయలు చేదుగా ఉంటాయి కాబట్టి ఉప్పు కొద్దిగా ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బుడంకాయల్ని వేసి కలిపి ఒక క్లాత్ కప్పి 3-4 రోజుల పాటు ఊరనివ్వాలండి. రోజు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇవి 2వ రోజువి చూడండి. ఇలా మనం రోజు ఉదయం సాయంకాలం అయినా కలుపుకోవచ్చండి, లేదంటే కనీసం రోజుకు ఒక్కసారైనా ఖచ్చితంగా కలపాలి, లేదంటే పైన ఫంగస్ వచ్చేస్తుందండి. 3 డేస్ తర్వాత వీటిని మజ్జిగ లేకుండా ఓన్లీ ఉప్పుల్ని మాత్రమే మనం సపరేట్ చేసుకొని వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి. వీటిలో ఉన్న తడి అంతా పూర్తిగా పోయే వరకు ఆరబెట్టాలి. చూడండి గలగలా అంటున్నాయి కదా, ఇలా అయ్యే వరకు ఆరబెట్టుకోవాలి. ఇలా బాగా డ్రై అయిన తర్వాత వీటిని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయండి. వీటిని కొద్దిగా ఆయిల్లో మనం వడియాల్లాగా వేయించుకొని తినచ్చు. పప్పన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం రండి. స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఒరుగుల్ని వేసి వేపుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. అలా వేపాము అంటే మనకు చేదు అనేది అస్సలు లేకుండా ఉంటాయి. ఇలా వేయించుకున్న వీటిని మనం పప్పన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి. మేమైతే చప్పిడి పప్పులోకైనా సాంబార్లోకైనా ఇలా ఈ ఒరుగులు కానీ ఊరమిరపకాయలు కానీ బొంగులు అప్పడాలు వడియాలు ఇలా రకరకాలుగా వేయించుకుంటామండి. ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు తింటారు.
మేమైతే ఇలా సప్పిడిపప్పులో కానీ సాంబార్లో కానీ చేసుకుంటాము. మరి మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.